మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామములో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. బిగారా అందరూ బాగున్నారు కదా. చూడండి, మరి గడిచిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు ప్రభు మనలను తన బలిష్టమైన రెక్కల కింద మనల్ని కాచి కాపాడాడు కదా. ఇదంతా ఆయన యొక్క కృప. ఆయన కృప లేనిది మనము ఇంతవరకు జీవించి ఉండలేము కదా. చూడండి, ఇది మనకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనం చూద్దాం. ఇదిగో, కన్యక గర్భవతి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా ప్రగిన మాట నెరవేరినట్లు అది ఇదంతయు జరిగెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగాను. ఆయన నజరేయుడే కదా, నజరేతులో పుట్టినవాడు. యేసేపు మరియ ఇద్దరు కూడా నజరేతులో జీవించిన వారే. క్రిస్మస్ అంటే ఏంటి? నెరవేరుట. క్రిస్మస్ అనగా ఏంటి? నెరవేరుట. పాత నిబంధనలు యేసు ప్రభు గురించి చెప్పబడిన అన్నీ కూడా నెరవేరాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన గురించి చెప్పబడిన మాటలన్నీ కూడా, కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పబడిన మాటలన్నీ కూడా నెరవేరాయి. యెషయా ప్రవక్త ప్రవచించాడు. అనేక మంది ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించారు. ఆయన పుట్టక ముందే పేరు పెట్టడం కూడా జరిగింది. మరి చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్టయితే యేసు ప్రభు పుట్టుకకు 4000 సంవత్సరాల కిందట ఆయన స్త్రీ సంతానం అని చెప్పబడింది. ఎన్ని సంవత్సరాల క్రితము? 4000 సంవత్సరాల క్రితము. 4000 సంవత్సరాల క్రితము ఆయన స్త్రీ సంతానం అని చెప్పబడింది. చూడండి, ఒక 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 ఆయన ఏమన్నాడంటే, మీ దేవుడు 2000 సంవత్సరాల క్రితం నుండే కదా ఉన్నది, మా దేవుళ్ళు 2 సంవత్సరాల నుంచో ఉన్నారు అన్నాడు. అంటే మా దేవుడు 2000 సంవత్సరాల నుంచి కాదు, ఆది నుండి ఉన్న దేవుడు మా దేవుడు. ఆది నుండి ఉన్నవాడు. మన దేవునికి ఆది అంతం ఏమన్నా ఉందా? లేదు కదా. ఆది నుండి ఎన్నో సంవత్సరాల నుండి సృష్టి పుట్టక ముందే ఆయన ఉన్నాడు ఈ లోకంలో. మనం స్త్రీ సంతానం కాదు, మనము పురుష సంతానం. మనము స్త్రీ సంతానం కాదు, మనం పురుష సంతానం. చూడండి, ఎవరిన అబ్బాయిని పిలిచి మరి నీ పేరేంటంటే, ఇంటి పేరు ఎవరింటి పేరు చెప్తాడు? తండ్రి ఇంటి పేరే చెప్తాడు. మరి 9 నెలలు మోసి కని పెంచిన తల్లి ఇంటి పేరు ఎందుకు చెప్పడు. ఎందుకంటే బిడ్డ పురుష సంతానం కాబట్టి. మరి ప్రభు ఎందుకు స్త్రీ సంతానం అని చెప్పబడింది? ప్రభు ఎందుకు స్త్రీ సంతానము అంటే, ప్రభు జన్మలో పురుషుని యొక్క ప్రమేయం ఏమీ కూడా లేదు. పురుషుని యొక్క ప్రమేయం ఏమీ కూడా లేదు. పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన జన్మించినట్లుగా మనము చూస్తున్నాం. తెలుసు కదా అందరికీ. కనుక మరి మనం పురుష సంతానము, యేసు ప్రభు ఒక్కరే స్త్రీ సంతానము. కనుక చాలామందికి క్రిస్మస్ అంటే పండుగ మాత్రమే. పండుగ, అందరూ పండుగ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. క్రిస్మస్ పండుగ సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ అని.
మరి అన్యులు కూడా పండుగలు చేస్తారు, కానీ ఇది మన పండుగ దినం కాదండి. ఇది మనకి పండుగ దినము కాదు, ఒక ప్రత్యేకమైన దినము. మరి యేసు ప్రభు డిసెంబర్ 25వ తేదీనే పుట్టాడని నమ్మకం ఏంటి అని కొంతమంది ప్రశ్నించేవారు కూడా ఉంటారు. తల్లికి ప్రభు 25వ తేదీన పుట్టలేదు, మరి మీ ఏ తేదీన పుట్టాడు చెప్పండి అంటే వారికి తెలియదు, వారికి కూడా తెలీదు. కనుక ఆయన ఏ తారీఖున పుట్టినప్పటికీ మనం ఆయన ఈ లోకంలో పుట్టాడని ఆయన జన్మాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆయన ఏ తేదీన పుట్టినా కూడా మనము ఆయన జన్మాన్ని మనము గుర్తు చేసుకుంటున్నాం ప్రియులారా. అది కాబట్టి ఇది పండుగ కాదు, ఇది పండుగ కాదు, ఇది ఒక గొప్ప మహా సంఘటన. ఇది మహా సంఘటన. కనుక చూడండి, ఒక చోట మీటింగ్స్ ఏర్పాటు చేయబడ్డాయి. అక్కడ మరి పాస్టర్ గారు కూడా ఎవరో కాదు, మా బావగారే పాస్టర్ గారు. అయితే అక్కడ ఏం చేస్తున్నారంటే ఏం చెప్పారంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని తెలియజేస్తున్నారు. క్రీస్తు పూర్వము క్రీస్తు శకం కదా. అంటే ఒక ఆయనకి కోపం వచ్చేసింది. ఆయన గడ్డం బాగా పెంచేసుకున్నాడు, జుట్టు బాగా పెంచేసుకున్నాడు. వచ్చేసి అమెరికాలో అయితే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనొచ్చు, ఇక్కడ ఎందుకు అనాలి, ఇక్కడ వెంకన్న బాబు శకం అనొచ్చు కదా, ఇక్కడ వెంకన్న బాబు శకం అనొచ్చు కదా అని చెప్పి అనేసి వెళ్ళిపోయాడు. ఇక్కడంట వెంకన్న బాబు శకం అనాలంట. అంటే క్రైస్తవులు ఎవరి దేవుడని చాలామంది అభిప్రాయమైన ఎవరి దేవుడని అమెరికా వాళ్ళ దేవుడని. కాబట్టి ఆ రాత్రి అతను తన ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఆలోచించాడు. అప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనలో పశ్చాత్తాపం అనేది కలిగినప్పుడు మళ్ళీ మా బావ దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, నన్ను క్షమించండి, మరి అంటే ఏమన్నా ఈ పాపాలు ఒప్పుకో, ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటే దేవుడు తప్పనిసరిగా ఆయన రక్తంతో నిన్ను శుద్ధీకరిస్తాడు. ఈ పాపాలు నువ్వు ఒప్పుకో. మరి ఈ మొక్కు సంగతి ఏంటి అన్నాడు. చాలామంది ఏంటి భయపడతారు. మొక్కున్నావు కదా, నువ్వు వెళ్ళి అక్కడికే వెళ్ళాలి, అక్కడికే వెళ్ళి మొక్కు చెల్లించుకోవాలని. ఏం అవసరం లేదు, శుభ్రంగా అవన్నీ కట్ చేసుకో, ఆ జుట్టు ఆ గడ్డం అవన్నీ ఏమీ కాదు నీకు అని చెప్పినప్పుడు అవన్నీ శుభ్రంగా కట్ చేయించుకుని తర్వాత ఆయన అక్కడే కాకినాడలోని ఆయన మరి సంఘం కూడా ఏర్పాటు చేశాడు. సంఘాన్ని ఇప్పుడు నడిపిస్తున్నాడు కూడా. ఆయన పిల్లల్ని చదివించుకున్నాడు. చూడండి, దేవుడు మనలో ఉన్న పాపాలని వదిలిపెట్టుకుంటే, తీసివేసుకుంటే, ఆ దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మనలను ఏం చేస్తాడు, మనల్ని తప్పనిసరిగా ఆయన ఏం చేస్తాడు, క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు నా దగ్గరికి వస్తారా అని తన గాయపడిన హస్తంతో ఆయన మనల్ని పిలుస్తున్నాడు. కానీ మనము ఏం చేస్తున్నాం, ఆయన మాటను మనము వినలేకుండా ఉన్నాం ప్రియులారా. మరి ఎన్నో సంవత్సరాలు గడిచిపోతుంది. మరి ఈ సంవత్సరం ఇంకా మనకు సమయం ఇచ్చాడు దేవుడు, ఇంకో సమయం ఇచ్చాడు మనకి. ఇప్పుడైనా మారండి మీరు అని. మరి ఇప్పుడే ఈ సంవత్సరం అయినా మారుతారా? ఈ సంవత్సరం మారే వరకే ఉంటారా? మరి ఈ విధముగా
మరి అతను బాప్తిస్మం తీసుకున్నాడు, సంఘం కూడా పెట్టాడు, తన కుటుంబాన్ని కూడా అభివృద్ధి చేసుకున్నాడు, తన పిల్లలను చదివించుకున్నాడు. కాబట్టి ఈ ప్రభువు చరిత్రలో కనబడుతున్నాడు. మన ప్రభు చరిత్ర పురుషుడు. ఒక ఆయన ఇలా అన్నారు, ఏమని? హిస్టరీ ఈజ్ హిస్టరీ, హిస్టరీ ఈజ్ హిజ్ హిస్టరీ, హిస్టరీ ఈజ్ హిజ్ హిస్టరీ అంటే ఏంటి? అవును, చరిత్ర అంతా ఆయనదే, చరిత్ర అంతా ఆయనదే. క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అంటే కానీ మనకు కుదరదు. ఎవరికైనా సరే క్రీస్తు అంటే పడని వాళ్ళకు కూడా క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని ఖచ్చితంగా వాళ్ళు అనవలసిందేనండి. క్రీస్తు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని అనవలసింది. కాబట్టి ప్రభు పుట్టినప్పటి నుండి మొదలయ్యాయి ఏవి? ఈ రోజులు, వారాలు, సంవత్సరాలు, నెలలు ఇవన్నీ కూడా క్రీస్తు పుట్టినప్పటి నుండే మొదలయ్యాయి. ఆయన జన్మను గురించి వివాదాలు మనకి వద్దు, కానీ వ్యక్తిగతమైన అనుభవం ఆయనతో మనకు కావాలి. ఆయన పుట్టిన మాట వాస్తవం అని మన జీవితమే చెప్తుంది. ఆయన పుట్టిన మాట వాస్తవమే. కనుక చూడండి, కుమారుడు అంటే పున్నామ నరకం నుండి రక్షించేవాడు అని అంటారు కుమారుడు. కానీ ఈ కుమారుడు అంటే ఈ ప్రభు మనలను ఈ కుమారుడు అంటే ఆయనే యేసు. యెషయా ప్రవక్త యేసుని గురించి ప్రవచించాడు. ఏంటి? ఈ కుమారుడు మనల్ని నరకం నుండి తప్పించేవాడు, మనలను నరకం నుండి తప్పించేవాడు. యెషయా 9:6 చూస్తాం. మొదట శిశువు అని చెప్పి తర్వాత కుమారుడు అని చెప్పాడు యెషయా. మొదట శిశువు అన్నాడు. చూడండి 9:6లో శిశువు అని చెప్పి తర్వాత ఏమన్నాడు? కుమారుడు అని చెప్పాడు. శిశువు అంటే ఆడ మగ రెండు వస్తాయి, ఈ రెండు వస్తాయి, ఆడ మగ ఎవరైనా కావచ్చు. అందుకే వెంటనే ఏమన్నాడు? కుమారుడు అన్నాడు. వెంటనే ఏమన్నాడు? కుమారుడు అని చెప్పాడు. కనుక మరి కన్నిక అయిన మరియ ప్రార్థనలో ఉన్నప్పుడు దేవదూత కనపడ్డాడు. పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భం ధరిస్తావు, పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భము ధరిస్తావు అని గబ్రియల్ దేవదూత చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మన ప్రభువుకి జన్మ పాపము కర్మ పాపము ఏమీ కూడా లేదు. మన క్రియలలో కూడా ఏ పాపము లేదు, ఆ జన్మలో కూడా పాపము లేదు, పరిశుద్ధుడు. కనుక చూడండి, దావీదు భక్తుడు 51వ కీర్తనలో ఇలా అన్నాడు. ఏంటంటే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది, పాపములోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించింది అన్నాడు. ఆయన జీవించి ఉన్న దినాల్లో ఆయనలో తప్పులు పడడానికి అనేక మంది ఎదురు చూశారు. ఆయన జీవించి ఉన్న దినాలలో ఆయనలో తప్పులు పట్టడానికి ఎంతోమంది ఎదురు చూశారు. కానీ ఆయనలో చిన్న తప్పన్న పట్టుకోగలిగారా? ఆయనలో ఎవరు పట్టుకోలేకపోయారు. నాలో నేరము ఉన్నదని ఎవరన్నా స్థాపించగలరా అని లోకాన్ని సవాలు చేసిన పరిశుద్ధుడండి మన దేవుడు. నాలో నేరము ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా? ఆయనలో ఏ నేరము పట్టుకోలేకపోయారు, ఏ నేరాన్ని కూడా పట్టుకోలేకపోయారు. ఆయన వెంట సిఐడిలా తిరిగారు. అంటే ఆయనలో ఏమన్నా పాపం ఉందేమో, ఆయన క్రియల్లో పాపం ఉందేమో, ఆయన మాటల్లో పాపం ఉందేమో అని తెలుసుకోవడానికి సిఐడిలా తిరిగిన ఒక్క పాపం ఆయనలో పట్టుకోలేకపోయారు ప్రియులారా. కాబట్టి చూడండి, చాలామంది ఈ లోకంలో జన్మించారు, కానీ వారెవరు కూడా మానవుల కొరకు రక్తము చిందించిన వారు లేరు. మానవుల కొరకు రక్తం చిందించిన వారు లేరు. ఒకవేళ వారు రక్తం చిందించినప్పటికీ అది అంగీకారము
కాదు. ఎందుకని? అది అంగీకారం కూడా కాదు. ఆ సంగతి వారికి కూడా తెలుసు. అందుకే వారు ఆ మాట అనలేకపోయారు. నాలో నేరము ఉన్నదని ఎవరన్నా స్థాపించగలరా? కాబట్టి యేసు ప్రభు ఒక్కడే మానవ పాపాల కొరకు రక్తము చిందించినవాడు. యేసు ప్రభు ఒక్కడే ఈ ప్రపంచంలో ఒక్కడే మన పాపముల కొరకు రక్తాన్ని కార్చినవాడు, మన కొరకు రక్తాన్ని చిందించినవాడు పిల్లల. కాబట్టి ఆయన రక్తము అలసిపోని రక్తం, యవ్వన రక్తం. కనుక ఈ విధంగా మరి ఆయన యొక్క మరి మత్తయ్య సువార్తలో మరి ఆయన యొక్క ఆయన గురించి రచించిన ఈ యొక్క ప్రవచనం ఈ విధంగా నెరవేరింది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనను, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. కనుక ప్రియులారా, ఇది అంటే ఈరోజు నేను తీసుకున్న అంశం ఏంటంటే నెరవేరేను. ఆయన గురించి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయి. ఆయన పుట్టక ముందే 100 సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయి. కాబట్టి మనము ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? ఆయన ఎందుకు మనం భయభక్తితో కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఆయన బిడ్డలుగా మనం జీవించేవారిగా ఉండాలి. మరి ఈ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ సంవత్సరం మనలో మారు మనసు అనేది కలిగి మనము జీవించేవారిగా ఉండాలి. ఆయనకి మన హృదయంలో చోటు కావాలండి. ఆయనకి మన గుడిలో చోటు కావాలి. చోటు కోసమే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మన గుడిలో చోటు కోసమే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి చోటిస్తావా? ఆయనకి చోటిస్తారా? చోటిచ్చే వారికి ఉన్నారా? కాబట్టి ఈ విధంగా ఉండాలని ఆయన యొక్క కోరిక. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, దొరికినాయి ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం దేవా. ఇదిగోనైనా తండ్రి, నెరవేరేను అనే విషయం అంశం మీద మేము ధ్యానించుకుని ఉన్నాము నాయన ప్రభా. తండ్రి ప్రభా, మరి మీరు మా కొరకు మీ దివ్య సింహాసనాన్ని విడిచిపెట్టిన ఆయన ప్రభా తండ్రి, ఈ మానవులు అయిన మా కొరకు నాయన ప్రభు, మట్టితో చేయబడిన ఈ మానవుని కొరకు తండ్రి మీరు ఈ లోకానికి వచ్చారు నాయన తండ్రి. మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభా నాయన రక్షించడానికి మీరు కిలోపై ప్రాణం పెట్టారు నాయన తండ్రి ప్రభా. ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకుని నాయన ప్రభా, మీ బిడ్డలుగా వారు జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.